అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము. ఏపీకి మరో తుఫాను ముంచుకొస్తుందని చెప్పి వాతావరణ శాఖ అయితే కనుక హెచ్చరిస్తుంది. ఇంక వివరాలు చూస్తే ఆంధ్రప్రదేశ్కు తుఫాన్ రూపంలో మరో ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అయితే చెప్తోంది. ఇక మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్తో పంటలన్నీ దెబ్బతిని రైతులకు తీవ్ర నష్టం అయితే వాటిల్లింది. వరద బాధితులను ఆదుకోవడంతో పాటు పంట నష్టాన్ని ప్రభుత్వం అంచనా వేస్తూ ఉండగానే మరొక గండం అయితే కనుక తుఫాన్ రూపంలో ముంచుకొస్తోందని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ వార్నింగ్ బెల్స్ అయితే కనుక రైతులను మరింత ఆందోళనకైతే గురిచేస్తూ ఉన్నాయి. ఇటీవల మిచౌంగ్ తుఫాన్ తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపించింది. ఆ నష్టాన్ని ఇంకా మరిచిపోకముందే తాజాగా మరో తుఫాన్ అయితే రైతులను భయపెడుతోంది. రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం అయితే ఏర్పడనుందని వాతావరణ శాఖ అధికారులు అయితే కనుక చెప్తూ ఉన్నారు. రానున్న 5 రోజుల పాటు కేరళ, తమిళనాడు, పుదుచ్చేరితో పాటు పలు రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తోంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇది డిసెంబర్ 16 నాటికి అల్పపీడనం నుంచి తుఫాన్గా మారే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు. డిసెంబర్ 18 నాటికి అయితే తుఫాన్గా మారుతుందని, ఇక 21 నుంచి 25 వరకు కూడా అత్యంత భారీ వర్షాలు అయితే కురవచ్చు అని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం ఈ తుఫాను మళ్ళీ ఏపీ వైపుగానే వచ్చే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో అయితే కనుక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఎన్టీఆర్ జిల్లా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలతో పాటుగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాల్లో అయితే కనుక భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే ప్రస్తుతానికి వాతావరణ శాఖ అయితే అంచనాలు వేస్తోంది. దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ అయితే కనుక నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.